మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఓం నమశివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలుగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటిని కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే ఏ ద్రవ్యంతో చేసే అభిషేకము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే శివరాత్రి రోజు తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. అలాగే అభిషేక సమయంలో ఎవరు కూడా విచారవదనంతో ఉండకూడదు, ప్రసన్నవదనంతో ఉండాలి. శివరాత్రి రోజు శుభాభిషేకం చేసేటప్పుడు బిగ్గరగా అరవటము, ఎదుటివారితో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ అభిషేకం చేయకూడదు. మౌనంగా ఉంటూ మనసులో శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. అలాగే శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు చేయకూడదు అంటే ఇతరులను నిందించడం, ఇతరుల గొప్పతనాన్ని గురించి చెప్పటం ఇలాంటివి చేస్తూ శివాభిషేకం చేయకూడదు. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయంలో కాళ్ళు జాపుకుని ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయకూడదు. చేసే అభిషేకము ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శివుడికి శివరాత్రి రోజు అభిషేకం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఘంటానాదం చేస్తూ ఉండాలి, గంట మోగిస్తూ ఉండాలి. అలాగే అభిషేకం చేసేటప్పుడు మనస్సులో నమఃశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్నే జపించుకుంటూ అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కోపంగా ఉండి అభిషేకం చేయకూడదు, నిరాశలో ఉండే అభిషేకం చేయకూడదు. ఇతరుల మీద క్రోధాన్ని, ద్వేషాన్నే ప్రదర్శిస్తూ అభిషేకం చేయకూడదు. అభిషేకం చేసేటప్పుడు శివరాత్రి రోజు ఈ నియమాలు పాటించాలి. అలాగే అభిషేకం ఒక్కొక్క ప్రదేశంలో చేస్తే ఒక రకమైన ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతే అయితే కొన్ని వేలనట్లు ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజు నదీతీర ప్రాంతాల్లో అభిషేకం చేయాలి. దేవాలయ ప్రాంగణాల్లో అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితముంటుంది. దేవీ దేవతల ఆలయాల్లో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం వస్తుంది, రేట్లో ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే శివుడికి విష్ణు అంటే ఇష్టం, విష్ణువుకు శివుడంటే ఇష్టం. అందుకే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిల విష్ణు సంబంధమైన ఆలయాల్లో శివుడికి అభిషేకం తవ్యాలతో అభిషేకం చేస్తారు. పసుపు కలిపి నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజుల్లో డ్రైవర్స్ అనేది ఎక్కువైపోయిందా? డైవర్స్ అనే తగ్గించాలంటే, భార్యాభర్తల మధ్య విడాకులు పోవాలంటే శివరాత్రి రోజు పసుపు కలిపి నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండట్లేదు. తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో మహాశివరాత్రి రోజు శుభాభిషేకం చేయాలి. కుంకుమ కలిపి నీళ్లకు అభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు. అలాగే పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, రుద్రాక్షలాలతో, ఖర్జూర పండ్ల రసంతో, ద్రాక్ష పండ్ల రసంతో, సుగంధ జలాలతో రకరకాల అభిషేకాలు చేస్తారు. అయితే మహాశివరాత్రి రోజు అన్నిటికంటే గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకం. అంటే ఆవు పేడ, ఆవు పంచకము ఐదింటిని కలిపిగాని విడివిడిగాగాని శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయాలి. దీన్నే పంచగవ్య అభిషేకం అనే పేరుతో పిలుస్తారు. శేకం ఈ పంచగవ్య అభిషేకం కాబట్టి అందరూ కూడా మీరు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఆవు పంచకం 5 కూడా కలిపిగాని విడివిడిగాగాని శివుడికి అభిషేకం చేయండి. ఈ పంచగవ్య అభిషేకంతో జన్మజన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు పోగొట్టుకుని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రకండి. ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కట మాత్రం